హలో స్టూడెంట్స్, ఈరోజు కొంతమంది ఈ సెట్ కోసం మాట్లాడారు. ఈ సెట్ నేను యాక్చువల్గా బేసిక్గా ఎలక్ట్రికల్ ఇంజనీర్ని, అంటే నాది ట్రిపుల్. బట్ ఈసీఈలో కొంత కొంత టాపిక్ మేము కవర్ చేసుకుంటాం కదా, అందులో చాలా ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రికల్ నెట్వర్క్ థియరీ, ఎలక్ట్రాన్ డివైస్ అండ్ సర్క్యూట్స్ అండ్ డివైస్ అండ్ సర్క్యూట్, ఒకటి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కొంత పోర్షన్ మేము చదువుతాం. సో ఆ పోర్షన్లో చెప్పమని కొంతమంది రిక్వెస్ట్ మేరకు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నా ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్తా. సో కంప్లీట్గా ఏది చెప్తానని అంటే ఫుల్గా అన్నది నాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కాబట్టి అందులో ఫోకస్ నేను చేయలేను. బట్ నా దగ్గర చదువుకున్న పిల్లాడు బోత్ స్టేట్స్ ఈ సెట్లో ఫస్ట్ ర్యాంక్, ఎప్పుడో లాంగ్ బ్యాక్ 2010లో. ఆ తర్వాత ప్రమోషన్ రావడం, వేరే చోటుకి వెళ్ళిపోవడం, అది డిస్కంటిన్యూ అయిపోయింది. ఓకే, అంటే ఈ సెట్లో నేను చెప్పగలిగేది ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్ ఫుల్ చెప్తాను. ఇది కెమిస్ట్రీ వీలైతే మా అబ్బాయి చెప్పిస్తాను. ఇది మాత్రం కొంత ఇంజనీరింగ్లో హాఫ్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కవర్ అవుతుంది కాబట్టి నేను ట్రై చేస్తాను. ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఇక్కడ మీకు నేను స్క్రూటినీ చేసుకునేది ఏంటంటే మెయిన్ 5 ఎలిమెంట్స్ టోటల్. నా దృష్టిలో ఓన్లీ 5 ఎలిమెంట్స్. అందులో యాక్టివ్ ఎలిమెంట్స్, ఇంకోటి ప్యాసివ్ ఎలిమెంట్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ 5, ప్యాసివ్ ఎలిమెంట్స్ టోటల్ 5. అందులో యాక్టివ్ ఎలిమెంట్స్ 2, ఇదేమో ప్యాసివ్ ఎలిమెంట్స్ 3. యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే విచ్ గివ్స్ ద ఎనర్జీ. ఫస్ట్ వన్ ఏంటంటే వోల్టేజ్ సోర్స్, సెకండ్ ఏంటంటే కరెంట్ సోర్స్. ఇక్కడ ప్యాసివ్ ఎలిమెంట్స్లో రెసిస్టెన్స్ కనిపిస్తుందా? వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. ఇది రెసిస్టెన్స్ ఆర్, ఇది వోల్టేజ్, కరెంట్ ఐ. రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. దీస్ ఆర్ ప్యాసివ్ ఎలిమెంట్స్. అంటే ఎనర్జీని ఇవ్వవు, కావాలంటే దాచుకుంటాయి. ఓకేనా? కంప్లీట్గా రెసిస్టెన్స్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో దీస్ ఆర్ ద 5 ఎలిమెంట్స్, మెయిన్లీ 5 ఎలిమెంట్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. నా దృష్టిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఈ 5 ఎలిమెంట్స్ గురించి నువ్వు ఫోకస్ గట్టిగా చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ మిగతాదన్నీ అర్థమవుతాయి. ఎప్పుడైనా ఒక టాపిక్ కోసం నేర్చుకున్నప్పుడు దాని ఫండమెంటల్స్ నుంచి మీరు రావాలి. ఎప్పుడైతే ఇప్పుడు పుట్టిన పిల్లాడు పరిగెత్తాడు కదా, నడుస్తాడు అగైన్. అలాగే నువ్వు బేసిక్ ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావో నేనెప్పుడు కాదు కానీ యూ విల్ బి ద సక్సెస్, యూ విల్ గెట్ ఈజీలీ సక్సెస్. సో ఇక్కడ సోర్సెస్ అన్నాం కదా, ఎనర్జీ అదే యాక్టివ్ ఎలిమెంట్స్ కదా. యాక్టివ్ ఎలిమెంట్స్లో 2 రకాలు మళ్ళీ. ఇది ఇండిపెండెంట్, ఇక్కడ డిపెండెంట్ సోర్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ కాకుండా సోర్సెస్, ఎనర్జీ సోర్స్ అనుకోండి. ఇండిపెండెంట్, డిపెండెంట్ అంటే ఇది దేని మీద డిపెండ్ అవ్వదు. డిపెండెంట్ అంటే ఇంకొక ఎక్కడైనా యాక్షన్ జరిగితే ఇక్కడ దానికి అనుగుణంగా చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్యాసివ్ ఎలిమెంట్స్ కోసం మాట్లాడినప్పుడు ఫస్ట్ ది రెసిస్టెన్స్. దీనికి OHM. ఓకేనా? దీనికి రెసిప్రోకల్ కండక్టెన్స్ G అంటాం. ఓకే, G. దీనికి మో, దీనికి రివర్స్ MHO యూనిట్స్. రైట్? ఇక్కడ రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది?
రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఒక కండక్టర్ తీసుకుంటే దాని లెంత్ మీద డిపెండ్ అవుద్ది, దాని ఏరియా మీద డిపెండ్ అవుద్ది, అగైన్ మెటీరియల్ దట్ విచ్ మేడ్, దేంతో తయారు చేస్తామని దాని మీద కూడా డిపెండ్ అవుద్ది. సో ఇప్పుడు ఏరియా పెద్దది ఉంటే ఈజీగా ఎలక్ట్రాన్ ఫ్లో ఉంటుంది. వాట్ ఈస్ కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్, అంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు వెళ్తాయి, అంటే తక్కువ దాన్ని రెసిస్ట్ చేసే ఫోర్స్ తక్కువని. సో ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. లెంత్ ఎక్కువ ఉందనుకో, ఎక్కువ డిస్టెన్స్ పరిగెట్టాలంటే అలసిపోతావు కదా. సో అలాగా ఎక్కువ డిస్టెన్స్ అంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్నట్టు, దిస్ ఈజ్ లో, దిస్ ఈజ్ హై. సో ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్. ఇప్పుడు ఈ కండక్టర్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేస్తే ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. ఈ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ తీసేయాలనుకుంటే ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రో ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద కండక్టర్. సపోజ్ కాపర్ ఒకలాగా ఉంటుంది, అల్యూమినియం ఒకలాగా ఉంటుంది, గోల్డ్ ఒకలాగా ఉంటుంది. సో ఐరన్ బాక్స్ ఉంది కదా, టంగ్స్టన్ ఒకలాగా ఉంటుంది ఫిల్మెంట్. సో అలాగా రో డిపెండ్స్, రైట్. దీని మీద ఈ సెట్లో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం రావచ్చు, చూసుకోండి. అంటే ఏరియా మీద, లెంత్ మీద దాని ఒక రెసిస్టెన్స్ ఒక పర్టికులర్ కండక్టర్ సైజ్కి ఇచ్చి ఆ సైజుని మార్చితే ఎంత రెసిస్టెన్స్ని అడుగుతాడు. ఇండక్టెన్స్, ఇండక్టెన్స్ ఇందాక రెసిస్టెన్స్ని ఇలా చూపిస్తాం, అది ఆర్, ఓకేనా. ఇండక్టెన్స్ని ఇలా చూపిస్తాం, ఎల్ హెన్రీ, హెచ్ఈఎన్ఆర్. ఇండక్టెన్స్ ఇంటూ ఎల్ డిఐ బై డిటి ఇంటూ వోల్టేజ్ అక్రాస్ దిస్ ఈస్. ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ ఈస్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటే ఐ. V ఈక్వల్ టు ఎల్ డిఐ బై డిటి. డిఫరెన్షియేషన్ చూసుకోండి, చేద్దాం దాని మీద, ఓకేనా. అంటే రేట్ ఆఫ్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం, దట్ ఈస్ V. ఓకే. సో ఇక్కడ I కావాలనుకో, సపోజ్ ఈ ఎల్ని ఇటు పంపిస్తావు, V బై ఎల్, డిటీని కూడా ఇటు పంపిస్తావు, ఈక్వల్ టు డిఐ. బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే దీనికి పోతే I ఈక్వల్ టు 1 బై ఎల్ V dt, right. Some 0 to t1 to t2, what నువ్వు 0 to t అవ్వచ్చు ఏదైనా, ఓకే. సో ఇక్కడ ఇండక్టెన్స్ ఇప్పుడు ఏదైనా ఇక్కడ నార్మల్గా ఉంది, సపోజ్ కరెంట్ స్విచ్ చేయగానే కరెంట్ ఫ్లో అవుద్ది, బట్ ఇక్కడ స్విచ్ చేయగానే కరెంటు పోనీదు, ఎందుకంటే చేంజ్ ఇన్ స్మాల్ టైంలో ఎక్కువ డిఐ బై డిటి కదా, ఎల్ డిఐ బై డిటి. సో షార్ట్ టైంలో కరెంట్ని, ఇది వెరీ హై అనుకో, టీ అనుకో, వెరీ హై అంటే సంథింగ్ బై వెరీ హై బికమ్స్ 0, యా V0 అనుకో. ఓకే, స్విచ్చింగ్ యాక్షన్ చెప్తాను, దాని మీద దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నానండి, దాన్ని ఎలా చెప్పాలని చెప్పాను. ఓకే, నెక్స్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ట్రాన్సియెంట్స్లో వస్తుంది. ఇక్కడ ఏంటంటే స్విచ్చింగ్ యాక్షన్లో స్విచ్ చేసిన వెంటనే కరెంట్ని ఇది అలో చేయదు. సో దెన్ I ఆఫ్ 0 ప్లస్ అంటాం, 0 అంటే I ఆఫ్ 0 ప్లస్ అంటే I ఆఫ్ t అంటాం, అంటే టైం. కరెంట్ డిపెండ్స్ ఆన్ టైం బట్టి, టైం అంటే నువ్వు స్విచ్ చేసిన తర్వాత కరెంట్ ఎలా ఉంది, స్విచ్ చేయకముందు ఎలా ఉంది, దాన్ని అందులో పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఓకే, స్విచ్ చేసిన వెంటనే ఇందులోంచి కరెంట్ని అలో చేయదు, అంటే I ఆఫ్ 0 ప్లస్ అంటాం, అంటే ఆఫ్టర్ స్విచ్చింగ్, జస్ట్ ఆఫ్టర్ స్విచ్చింగ్ యాక్షన్ అంటాం. I ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ దిస్ డజంట్ అలో ద సడన్ చేంజెస్. ఎప్పుడు ఇండక్టెన్స్ అనేది సడన్ చేంజ్ని అలో చేయదు. అదే I ఆఫ్ యూనిట్ అంటే స్విచ్ చేసేసి చాలా టైం ఉంచావు, అప్పుడు ఏమవుతుందంటే ఇది షార్ట్ సర్క్యూట్ కానీ పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇంకెలా పనిచేస్తుంది
ఆఫ్టర్ ద లాంగ్ టైం ఇలా ఉంటుంది. అంటే కరెంట్ సోర్స్ కింద, అంటే కరెంట్ని లోపల సేవ్ చేసుకుంటుంది. ఎంత సేవ్ చేసుకుంటుంది అంటే ఆఫ్ Li స్క్వేర్ ఆఫ్ L ఇంటూ ఇంత కరెంట్ ఫ్లో ఇన్ దట్. సో అంత ఎనర్జీని ఇది స్టోర్ చేసుకుంటుంది. ఇండక్టెన్స్లో ఇంత ఎనర్జీ స్టోర్ అయ్యి ఉంటుంది. రైట్, ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదు. అంటే నేను కొంచెం మీకు అర్థమయ్యేటట్టుగా లైఫ్ టైం మర్చిపోకుండా ఉండడానికి ట్రై చేస్తాను. బట్ లిటిల్ బిట్ కొంచెం చెప్పిన కొద్ది మీకే ఒక కాన్సెప్ట్లోకి పెడతానులేండి. సో ఇండక్టెన్స్లో ఎనర్జీ ఎంత సేవ్ అవుద్దంటే, ఇందులోంచి కరెంట్ ఐ ఫ్లో అవుతుంది అనుకుంటే ఫర్ ద లాంగ్ టైం ఆఫ్ Li స్క్వేర్. ఓకేనా? సో ఎక్కువ ఇండక్టెన్స్ ఉంటే ఎక్కువ ఎనర్జీ స్టోర్ అవుద్ది ఖచ్చితంగా. రైట్, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సా లేకపోతే ఎంతైనా అని కానీ స్టోర్ అవుద్ది. అలాగే కెపాసిటెన్స్కి సింబల్ ఇది. దీన్ని సి చర్చ చూపిస్తాం, ఫ్యారెడ్లో కొలుస్తాం, సి ఫ్యారెడ్స్. రైట్, ఇందులో కరెంట్ ఐ ఫ్లో అవుతుంది అనుకోండి, వి అవుతుంది అనుకోండి, సి డివి బై డిటి, దట్ ఈస్ ఐ ఈక్వల్ టు సి డివి బై డిటి. రైట్, ఇంకోటి ఏంటంటే ఛార్జ్ క్యూ అనుకోండి, క్యూ ఈక్వల్ టు సివి. ఇది ఒకటి. ఎంత ఛార్జ్ స్టోర్ అవుతుందంటే క్యూ ఈక్వల్ టు సివి. రైట్, ఇక్కడ వి, ఇందులోంచి వి కావాలనుకుంటే వి ఈక్వల్ టు 1/c ఇంటిగ్రల్ IDT. 1/c ఇంటిగ్రల్ IDT. రైట్, రైట్. ఇంకా నెక్స్ట్ ఇందులో ఎనర్జీ ఎంత సేవ్ అవుతుందంటే ఆఫ్ సివి స్క్వేర్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటరీస్ ఆఫ్ సి. ఎనర్జీ స్టోర్ అవుద్ది ఎప్పుడు? అక్కడ వోల్టేజ్ అక్రాస్ దట్ ఉన్నప్పుడు. స్విచ్చింగ్ యాక్షన్లో ఎలా ఉంటుందో చూద్దాం. స్విచ్చింగ్ యాక్షన్లో ముందు అంటే జస్ట్ చిన్న 3 ఎలిమెంట్సే కదా, గుర్తుంచుకోండి. దాన్ని ట్రాన్సియెంట్స్ వచ్చినప్పుడు నేను చెప్తా. ట్రాన్సియెంట్స్ అని ఒకటి ఉంది టాపిక్. ఇది సి. స్విచ్ చేసిన వెంటనే కెపాసిటెన్స్ షార్ట్ సర్క్యూట్లా పనిచేస్తుంది. సో కరెంట్ ఈస్, ఇక్కడ రెసిస్టెన్స్ ఉండాలి ఖచ్చితంగా. I of 0 plus is V by R. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కానీ పనిచేస్తుంది. సో I ఇన్ఫినిటీ అంటే ఫుల్ స్టోర్ అయిపోద్ది. అంటే ఇది ప్లస్ మైనస్ అంటే ఈ వోల్టేజ్కి వచ్చేస్తుంది. సో ఇది ఇటు పంపించడానికి ట్రై చేస్తుంది కరెంట్ని, ఇది ఇటు పంపించడానికి ట్రై చేస్తుంది. సో I ఇన్ఫినిటీ ఈస్, ఎప్పుడైతే స్టోర్ అయిపోయిందో ఇది ఇటు పంపిస్తే కరెంట్ బికమ్స్ 0. రైట్, సో ఇది ట్రాన్సియెంట్ కండిషన్స్లోని అప్పుడు వెళ్ళినప్పుడు ఎందుకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది లేకపోతే ఎందుకు ఓపెన్ సర్క్యూట్ అవుతుందో నేను చెప్తా. రైట్, ఇప్పుడు ఏం లేదు, ఓపెన్ సర్క్యూట్ ఇదైతే ఈజీ. ఎందుకంటే I ఇన్ఫినిటీ అంటే టీ స్విచ్ చేసిన తర్వాత ఎక్కువ టైం ఉంటే ఈ కెపాసిటెన్స్ ఛార్జ్ అవుద్ది. ఎంతకు ఛార్జ్ అవుద్ది? V వోల్టేజ్కి ఛార్జ్ అవుద్ది. సో ఎప్పుడైతే V వోల్టేజ్ ఛార్జ్ అయిందో కరెంట్ ఇట్లా ఫ్లో అవుద్ది. సో ఇది ప్లస్ మైనస్ ఎప్పుడైనా అంతే కదా, ప్లస్ మైనస్. ఇప్పుడు ఇది ఫుల్ ఈ లెవెల్కి అంటే 2 బేకర్లు తీసుకోండి. ఇప్పుడు ఫుల్ వాటర్ వేసావు, ఇది స్టాప్ ఇక్కడ ఉంది. ఫుల్ వాటర్ వేసి ఇది ఓపెన్ చేసావు, వాటర్ ఇలా ఫ్లో అవుద్ది. ఎంతవరకు ఫ్లో అవుద్ది? దీని లెవెల్ ఎక్కడికి వచ్చి దీని లెవెల్ కూడా ఎక్కడికి వచ్చిందంటే 2 ఈక్వల్గా ఉంటే ఆగిపోద్ది. అలాగా ఈ వోల్టేజ్ లెవెల్కి ఈ వోల్టేజ్ వస్తుందంటే ఇంకో కరెంట్ ఫ్లో అవుతుంది. ఇది ఎందుకంటే ఇది ఇటు పంపించడానికి ట్రై చేస్తుంది, ఇది ఇటు పంపించడానికి పంపించదు. సో సేమ్ వే ఇది కూడా ఈ వాటర్ని ఇటు పంపించడానికి ట్రై చేస్తుంది, ఇది ఇటు పంపించడానికి. కానీ ఈ వాటర్ అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది, సో అప్పుడు బ్యాలెన్స్ ఈక్వల్ అయిపోద్ది. రైట్, సో అలాగా సో కాన్సెప్ట్ అది కెపాసిటెన్స్ వచ్చేసరికి. నెక్స్ట్ ఇంకా వోల్టేజ్ సోర్స్ కోసం మాట్లాడదాం. కరెంట్ సోర్స్
ఏదైనా సోర్స్ అనేది రెండు రకాలని చెప్పాను, ఇండిపెండెంట్, డిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే ఓల్డ్ సోర్స్, కరెంట్ సోర్స్. డైరెక్ట్ అంటే దిస్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఎనీథింగ్. సో ఓల్డ్ సోర్స్కి ఇలా చూపిస్తాం మైనస్, కరెంట్ సోర్స్కి ఇలా చూపిస్తాం, సారీ ఇలా చూపిస్తాం. ఏసీ వోల్టేజ్కి, బ్యాటరీ ఇలా చూపిస్తాం. ఓకేనా? కరెంట్కి ఓన్లీ యారో చూపిస్తాం. ఓకేనా? ఎలిమెంట్స్, వోల్టేజ్ సోర్స్ అలా చూపిస్తాం, కరెంట్ సోర్స్ అలా చూపిస్తాం. ఇక్కడ ఇది డిపెండెంట్ అంటే యాజ్ లాంగ్ యాజ్, ఇంకా మళ్ళా డిపెండెంట్ సోర్స్లో రెండు రకాలు. ఇక్కడ ఏంటంటే ఐడల్ సోర్స్, నాన్ ఐడల్. ఐడల్ సోర్స్ అంటే మీరు ఒక బ్యాటరీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎంత కాలం అంటే సపోజ్ 10 ఏళ్ళ తర్వాత అయినా, సపోజ్ 10 volts ఉందనుకోండి, 10 ఏళ్ళ తర్వాత అయినా వచ్చి చూస్తే టెర్మినల్ వోల్టేజ్ 10 volts ఉంటాం. సో దట్ సోర్స్ ఈస్ కాల్డ్ ఐడియల్, అంటే ఎప్పటికీ చేంజ్ అవ్వదు. బట్ నాన్ ఐడియల్ సోర్స్కి వచ్చేసరికి ఇప్పుడు పెట్టేసి 1 అయిన తర్వాత వస్తే 5 volts అయిపోతుంది, లేకపోతే 4 volts అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది అన్నమాట. ఇంటర్నల్గా కొంత లీకేజ్ ఉందని. దట్ ఈస్ కాల్డ్ నాన్ ఐడియల్ సోర్సెస్. ఇక్కడ డిపెండెంట్ సోర్సెస్కి వద్దాం. డిపెండెంట్ సోర్స్కి వచ్చేసరికి అంటే ఒక సోర్స్ ఇంకొక దాని మీద డిపెండ్ అవ్వడం అనమాట. అంటే డిపెండెంట్ సోర్స్. డిపెండెంట్ సోర్స్ని ఇలా చూపిస్తాం. అదే కరెంట్స్ ఇది ప్లస్ మైనస్ చూపిస్తాం, దిస్ ఇస్ వోల్టేజ్. అదే కరెంట్ సోర్స్ అయితే ఇలా చూపిస్తాం, పైకి కిందకి ఉండొచ్చు. ఇది కరెంట్, ఇది డిపెండ్ అవుతున్నాం కదా, ఇది డిపెండెంట్ కరెంట్ సోర్స్. దేని మీద డిపెండ్ అవ్వచ్చు? కరెంట్ మీద, వేరే కరెంట్ మీద డిపెండ్ అవ్వచ్చు, లేకపోతే వోల్టేజ్ మీద డిపెండ్ అవ్వచ్చు. దిస్ ఈస్ కరెంట్ సోర్స్, depends on current. This is dependent source, depends on voltage. Somewhere some voltage, some elemental ekkada drop ni aa drop ikkada. This is voltage, dependent voltage source, and what? Current dependent voltage source. Current voltage dependent voltage source. అలా చెప్తాం. సో ఇన్ని రకాలు, రైట్? సో మీరు కాన్సెప్చువల్గా మీరు వెళ్తే ఈజీ అవుతుంది, రైట్? అలాగే సపోజ్ రెండు రెసిస్టెన్స్ని సిరీస్లో పెట్టాం. ఇది R1, R2. దీని ఎందుకు నాకు రెండు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఒకటేగా ఉండాలి అనుకుంటే సిరీస్ అంటే R1 + R2. అది ప్యారలల్లో పెట్టాం. ఇది R1, R2. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటే దీనికి 1/R1, 1/R equivalent plus 1/R2, right? Or R1, R2 by R1 plus R2. Okay, this is all about resistance. అలాగే సపోజ్ ఇది R, ఇది R, ఎంత ఈక్వలెంట్ అంటే R/2. అలాగే ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. R, 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 R/3. అలాగే R, R, R అంటే 3R. అంటే దీని అర్థం సిరీస్లో R ఉన్నాయి, n ఎలిమెంట్స్ సిరీస్లో ఉన్నాయి విత్ రెసిస్టెన్స్ ఆఫ్ R అంటే NR. అదే ప్యారలల్లో n ఉన్నాయంటే R/n. అలా, ఓకేనా? ఇన్ ది సేమ్ వే ఇండక్టెన్స్కి వచ్చేసరికి కూడా ఇది L 1, 2, 3 అంటే L ఈక్వలెంట్ ఈక్వల్ టు L1 + L2 + L3. అలాగే కెపాసిటెన్స్కి అయితే C1, C2 దీని ఈక్వలెంట్ C1, C2 by C1 + C2. ఎందుకనేది కూడా చెప్తాను. ఓకే, రైట్?
సో అయితే మనకి బేసిక్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ చేస్తాము. ప్యూర్లీ రెసిస్టెన్స్ మీద కాన్సెప్ట్ వచ్చినప్పుడు కెపాసిటెన్స్ ఇండక్టెన్స్ సెపరేట్గా చెప్పుకుందాం. ఇప్పుడు రెసిస్టెన్స్కి వచ్చేసరికి సపోజ్ ఇది 3, 6, ఇది 2, ఇది 4 ఉందనుకోండి. ఇక్కడ చూడండి, ఈ రెండు ప్యారలల్ ఈజీగా గుర్తించవచ్చు. ఏదైతే కరెంట్ ఇలా విడిపోయి వెళ్ళిందో అదే కరెంట్ ఇక్కడ కలిసిపోవాలి. దెన్ దీస్ టూ ఆర్ ఇన్ ప్యారలల్. సో 3, 6 ప్యారలల్ అంటే 3 × 6/9. ఇదంతా 2 + 2 ప్యారలల్ 4, 2 ohms. పెన్ను పెట్టకుండా చెప్పుకోగలగాలి. సో అప్పుడు ఈ సెట్ మీరు రాయగలరు ఈజీ, రైట్? అలాగే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీలైనంత వరకు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా ఉన్నప్పుడు సింపుల్గా ఇది సపోజ్ ఇది 2, 3, 3, 3, ఇది 2, ఇది 2, ఇది 1 అనుకోండి. సో 3 ప్యారలల్ ఉన్నాయి చూసుకోండి. ఈ వైర్ ఎలా ఉన్నా కానీ వచ్చేయచ్చు. సో ఇది 1, 2, 1, ఇది 1, ఎందుకంటే రెండు ప్యారలల్. 2, 2 కాబట్టి బట్ 2/2, ఇది 3/3, రైట్? సో ఆ రకంగా సర్క్యూట్ని సింప్లిఫై చేసుకొని టక్టక్గా చేయొచ్చు. అలాగే what is the resistance A and what is the equivalent resistance between A and B అంటే కన్ఫ్యూజ్ అయిపోద్దు. ఈ రెండు ఇలా చూసుకో, సిరీస్లో ఉన్నాయి, ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి ఆ సిరీస్ అయిన తర్వాత. సో అలా ఈజీగా మీరు చేయొచ్చు, రైట్? అలాగే వాట్ ఈస్ ది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏ అండ్ బి అంటే ఇది 2, 3, ఇది 3, ఇది 2, ఇది 6, ఇది 2, 3 అంటే చూడండి కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ రెండు ప్యారలల్, ఈ రెండు ప్యారలల్, ఈ రెండు సిరీస్ ప్యారలల్, అగైన్ ప్యారలల్, అంతే. ఇది డెల్టా ఉందా స్టార్ ఉందా మీకు అనవసరం, బట్ వాట్ వే యు ఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్. సో ఒకసారి అబ్జర్వ్ చేయాలి సర్క్యూట్ని, ఓకేనా? సో అలాగే ఇలాగా సపోజ్ ఇది 2, ఇది 2, ఇది సపోజ్ 3, 6 ohms. ఇది 110 volts. వాట్ ఈస్ ద కరెంట్ అంటే 2 + 3, ఎందుకంటే అన్ని సిరీస్లో ఉన్నాయి, 11. సో కరెంట్ ఈజ్ 10 amperes. ఓకే, అలా కాకుండా ఇలా ఉంది. ఈ రెండు సిరీస్ అగైన్ ప్యారలల్ సిరీస్, రైట్? అలా కాకుండా ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు సిరీస్ ప్యారలల్ ఒకసారి చూడాలి. ఈ రెండు సిరీసా కాదు, మధ్యలో యాడ్ అయింది. ఈ రెండు ప్యారలల్ అంటే ఇందులో నుంచి కరెంటు ఒకే దగ్గర కలవాలి, ఎంత దూరం ఫ్లో అయినా. ఇందులో కరెంటు మళ్ళీ వీటి నుంచి కరెంట్ వచ్చేస్తుంది, ఇందులో యాడ్ అయిపోయింది. సో దిస్ ఇస్ నాట్. సో ఇలాంటి టైప్ ఆఫ్ సర్క్యూట్ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు, ఓకేనా? సో ఇలాంటి సర్క్యూట్ని ఎలా చేస్తాము అని అంటే సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్, సో మెనీ డెరైవ్డ్ థియరమ్స్ ఆర్ దేర్. ఇక్కడ లూప్ తీసుకోవచ్చు, లూప్ కదా, ఇక్కడ వోల్టేజ్ తీసుకున్నాం, వోల్టేజ్ లా అంటాం, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. లేదు నోడ్ తీసుకున్నాం, నోడల్ వోల్టేజ్ అంటాం. ఆర్ కరెంట్లు తీసుకుంటాం అనమాట. నోడ్ తీసుకున్నాం అంటే కరెంట్ ఏం ఫ్లో అవుతుందని చెప్తాం. దట్ ఈస్ కిర్చాఫ్ కరెంట్ లా అంటాం. కేసీఎల్, కేఐఎల్ కాదు, కేసీఎల్. సో అలా కాకుండా
థెవెనిన్ థియరం ఒకటి ఉంది, నార్టన్ థియరం ఒకటి ఉంది, స్టార్ డెల్టా కన్వర్షన్ ఒకటి ఉంది. సో ఏది బెస్ట్ నీకు ఏది అనిపిస్తుంది, ఎందుకంటే ఈ 2 పాయింట్లు ఎక్కడ ఉంటుంది. సో స్టార్ పాయింట్, ఇదొక స్టార్ పాయింట్, ఇదొక స్టార్ పాయింట్ కన్వర్ట్ చేసి మనం కనుక్కోవచ్చు. సో నువ్వు ఏది స్పీడ్గా అవుద్దో అది అప్లై చేయాలి, కానీ కేవీఎల్ నాకు వచ్చి కదా అని గంటలు చేయకూడదు. ఎందుకంటే నీకు ఇచ్చే ఒక మార్క్కి ఒక 1 మినిట్ కాబట్టి విచ్ వన్ ఈస్ బెటర్ అనేది నీకు మైండ్లోకి రావాలి. అది ఎలా వస్తుందంటే లిటిల్ బిట్ ఫుల్ ప్రాక్టీస్, రైట్? సో ఈ రకంగా మీరు కొంచెం ఎలాబరేట్ అవ్వాలి. నెక్స్ట్ థియరమ్స్ చెప్తా దీనికోసం.